జనసేన పార్టీకి సంబంధించి ఆగస్టు 28వ తారీఖు, ఆగస్టు 29వ తారీఖు, ఆగస్టు 30వ తారీఖు 3 రోజుల పాటు విశాఖలోని సేనతో సేనాని అనే కార్యక్రమంతో జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, క్రియాశీలక సభ్యత్వం ఉన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ మీటింగ్స్ అనేవి పార్టీకి సంబంధించి కేవలం పార్టీ వ్యవహారాలకు సంబంధించి మాత్రమే మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అయితే దాని గురించి మాజీ మంత్రి పేర్ని నాని గారు కానీ, మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు కానీ మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్కి ఎజెండా లేదు, పవన్ కళ్యాణ్కి సిద్ధాంతాలు లేవు, ఆ పార్టీ ఇంకా ఏదో ఒక పార్టీ జెండా మోయవలసిందే, ఏదో ఒక పల్లకి మోయవలసిందే తప్పితే ఎప్పుడూ కూడా వీళ్ళ సొంతంగా రాజకీయం చేయలేరు, వీళ్ళకి పదవులు వస్తున్నాయి తప్పితే వాళ్ళ కిందున్న నాయకులకే కానీ కిందున్న కార్యకర్తల్ని సర్దుకోవాలి అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి ఇలా రకరకాలుగా జనసేన పార్టీకి సంబంధించిన సేనతో సేనాని అనే కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ కార్యక్రమం గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు పళ్ళున్న చెట్టుకే రాళ్ళు ఎత్తారు అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి కొంత వివరణ ఇచ్చేటప్పుడు మాట్లాడారో దాని గురించి కూడా పేర్ని నాని గారు కానీ అంబటి రాంబాబు గారు కానీ ఏం చెప్తున్నారంటే అసలు మీ చెట్టుకు పళ్ళు ఎక్కడున్నాయి, మీరే ఒకరి కింద బతుకుతున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఇద్దరు కూడా మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏ మీటింగ్ పెట్టినా ఏం చేసినా కానీ మొట్టమొదటిగా బయటకు వచ్చేది పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా కాపు కులస్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే వైసీపీకి ఉన్న ప్రధాన వ్యూహం పవన్ కళ్యాణ్ గారి కులం ఏదైతే ఉందో ఆ కులం నుంచి కొంతమంది వ్యక్తుల్ని బయటకు పిలిచి వాళ్ళ చేత ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ కించపరిచే విధంగా మాట్లాడించడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి ఇష్యూని డైవర్ట్ చేయడానికే ఇక్కడ ఈ ఋషికొండ ప్యాలెస్కి వెళ్ళాడు, సేనతో సేనాని అనే కార్యక్రమం పెట్టాడు. అంత పెద్ద కార్యక్రమం పెట్టినా కానీ కనీసం 3000 మంది కూడా రాలేదు. పైగా నాయకులందరినీ కూడా ఏదో తాత్కాలికంగా చూడడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మాజీ మంత్రులు కూడా పక్కన కూర్చోబెట్టడం జరిగిందని చెప్పి ఇలా ఎద్దేవా చేస్తున్నారు. అక్కడ జనసేనకి సంబంధించి ఏ జెండా పెడితే ఆ జెండా మోస్తా ఉంటాడు, వీళ్ళు కూడా కింద జెండాలు మోసుకోవాలని చెప్పి చెప్తున్నారు. నా వ్యక్తిగత అభిప్రాయం కింద నేను చెప్పేది ఏంటంటే జన సైనికుల తరపున భారతదేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ జెండా మోసినా పర్వాలేదు, కానీ ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన జెండా మోస్తే ఆ పాపం అనేది జన్మ జన్మలు ఉండిపోద్ది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మొన్న టీవీకే విజయదళపతి పార్టీ జెండా మోసారని చెప్పి మీరు భ్రమపడుతున్నారో, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన జెండాని మీరు టీవీకే పార్టీ జెండా అనుకుంటున్నారో, లేదంటే ఇంకోవైపు జనసేన టీడీపీ జెండాలు మోసారని ఏవైతే చెప్తున్నారో, ఇలాంటివి ఎన్ని జెండాలు మోసినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్పితే ఎక్కడా కూడా వ్యక్తిగత ప్రయోజనాలు అనేవి లేవు. ఎందుకంటే ఆయన పదవులు వచ్చి 15 నెలలైనా ఎక్కడా కూడా రూపాయి అవినీతి చేసినట్టు లేదు, ఎక్కడా కూడా దోపిడీలు, దౌర్జన్యాలు, లేదంటే అక్రమాలు, అవినీతి, కోట్ల రూపాయల స్కాములు చేసినట్టు ఎక్కడా లేదు. ఇక్కడ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఇద్దరూ కూడా అంటే పేర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు కదా, ఆ జెండా మోసుకోవాలి, ఈ జెండా మోసుకోవాలని చెప్పి. అలా జెండాలు మోయవలసిన పని వాళ్ళకైతే అవసరం లేదు, కేవలం పొత్తులో కలిసి వెళ్తున్నారు అన్నది మాత్రం వాస్తవం. అది కూడా ఎందుకు అనంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాలను ముందుంచి వారితో పాటు వీళ్ళు కూడా ఒక మెట్టు ఎదగడానికి, వాళ్ళను కూడా ఒక మెట్టు ఎదిగించడానికి కలిసి వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఏ పార్టీ జెండా మోయవలసినంత అవసరం లేదు. ఇక్కడ మాజీ మంత్రులు ఇద్దరు చెప్తున్నారు కదా, మేము సింగిల్గా వస్తున్నాం, మాకులాగా మీరు పోటీ చేయలేరని. మరి మీరు సింగిల్గా వచ్చినందుకే ఒక్క 5 ఏళ్ళు మీకు అధికారంలోకి పదవిస్తే ఎన్ని వేల కోట్ల స్కాములు చేశారు, లిక్కర్ స్కాము, మైనింగ్ స్కాము, దోపిడీలు, దౌర్జన్యాలు, అండ్ మెయిన్గా చూసుకుంటే ప్రజల దగ్గర నుంచి కూడా తిన్న కూడును కూడా లాగేసుకునే పరిస్థితి మీరు తీసుకొచ్చారు. ఇంతటి దౌర్భాగ్యమైన పాలన అనేది ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ అధికారంలో తీసుకురాలేదు, ఏ నాయకుడున్న అధికారంలో తీసుకురాలా. అంత దౌర్భాగ్యమైన పాలన అనేది, అంత దాష్టికమైన పాలన అనేది కేవలం మీ ప్రభుత్వంలోనే వచ్చింది. పైగా ఈ రోజు మళ్ళీ మీరు జెండాల గురించి సింగిల్గా పోటీ చేస్తాం, మేము పొత్తులు పెట్టుకోమని మాట్లాడుతున్నారు కదా. మీరు సింగిల్గా వచ్చేదే ఇటువంటి స్కాములు చేయడానికి, ఇటువంటి అవినీతి అక్రమాలు చేయడానికి, ఇటువంటి దోపిడీలు, దౌర్జన్యాలు, ఇటువంటి ముఖ్యంగా ఇటువంటి దారుణమైన దుర్మార్గమైన పాలన చేయడానికి మీరు సింగిల్గా వస్తున్నారు. అసలు మీరు పొత్తు పెట్టుకుంటానంటే ఏ పార్టీ అయినా కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా మీతో కలిసి పోటీ చేస్తుందా? కనీసం సిపిఐ, సిపిఎం, బిఎస్పీ అండ్ దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన పార్టీలు కూడా మీతో పొత్తుకి ఎదరకరావు.
ఎందుకనంటే మీ పార్టీకి సంబంధించిన నాయకులు గాని, మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు గాని, మీ పార్టీలో ఉన్న నాయకుల వ్యవహార శైలి గాని, ఆఖరికి మీ రాజకీయం అంతా కూడా ఎంతసేపు కూడా ఎవరిని ముంచుదాము, ఎవరిని నాశనం చేద్దాము, లేదనంటే ఎవరిని తొక్కేద్దాము అనే విధంగా కుళ్ళు కుతంత్రాలతో కూడిన దొంగ రాజకీయాలు తప్పితే పనికొచ్చిన రాజకీయాలు ఏమీ కనిపించడం లేదు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. ఈరోజు పవన్ కళ్యాణ్ ఆ జెండా పట్టుకున్నాడు, ఈ జెండా పట్టుకున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఆ జెండా పట్టుకున్నా, ఈ జెండా పట్టుకున్నా సరే ఎవరి దగ్గర ఒక రూపాయి తినలేదు కదా! ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించడం లేదు కదా! ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి చేసేయడం లేదు కదా! ఎక్కడా కూడా ఒకడిని మోసం చేశాడు, లేదంటే ఒకడిని అన్యాయం చేశాడు, ఒకడిని చంపేశాడు, ఒకడిని కొట్టేశాడు, ఒకడికి వాడిని మోసం చేసి నిలువున ముంచేశాడని ఎక్కడా లేదు కదా! ఆయన ఏం చేసినా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నారు. తర్వాత తమ కార్యకర్తల కోసం చేస్తున్నారు. అంతే తప్పితే దొంగ రాజకీయాలు, దొంగ మాటలు, అబద్ధాలు ఆడ్డాలు, ఎక్కడో మాట, అక్కడో మాట, పదవుల కోసం అని చెప్పి కావాల్సిన వాళ్ళని కూడా దూరం పెట్టి వాళ్ళని హత్య చేసి ఆత్మహత్యల కింద క్రియేట్ చేయడం అనేది జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిత్రలో అటువంటి రాజకీయాలు ఉండవు. మొన్న రీసెంట్‌గా జరిగిన మీటింగ్‌లో ఒకటే చెప్పారు. మీరేదో డబ్బు ఉందని, లేదంటే అధికారం ఉందని, పలుకుబడి ఉందని చెప్పి నా దగ్గరకు వచ్చేసి పదవుల కోసం ఆశపడితే పదవులు రావు. కష్టపడి పని చేయండి. 10 ఏళ్ళైనా గానీ, 25 ఏళ్ళైనా గానీ గ్రౌండ్ లెవెల్‌లో గ్రామ వార్డు స్థాయి నుంచి మొదలు పెట్టుకుంటే కేంద్ర నాయకత్వ స్థాయి వరకు కూడా మీరు ఎదగాలనుకుంటే కష్టాలు పడి ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ నేను ఇక్కడే ఉంటాను, ఇలాగే నిలబడి ఉంటానంటేనే ఈ పార్టీలో ఉండండి, లేదనంటే వెళ్ళిపోండి అనే విధంగా ఆయన చాలా ముక్కుసూటిగా చెప్పారు. మరి మీ పార్టీలో ఎవరైనా గానీ అలా చెప్పగలరా? మీ పార్టీలో ఎవరైనా అలా చేయగలరా? ఎటు చూసుకున్నా దోపిడీలు, దౌర్జన్యాలు, స్కాములు, దొంగతనాలు, హత్యలు ఇవే మిగిలిన మీ స్కాములు. పైగా మీరు వచ్చి మళ్ళీ మీడియా ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరూ కూడా ఇంకా నవ్వుతున్నారు. గత 5 ఏళ్ళు కూడా ఇటువంటి ఎద్దేవా చేసే విధంగా మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడారు కాబట్టి ఈరోజు ప్రజలు చాలా గట్టిగా బుద్ధి చెప్పారు. అది కూడా మర్చిపోయి ఇష్టానుసారంగా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నారంటే ఇంకా 2029 ఎన్నికల ముహూర్తం ఎప్పుడైనా చూసుకోవాలి. అప్పుడు పోటీ చేయడం, ఓడిపోవడం, పెట్టాబేడా చదువుకొని శుభ్రంగా రాజకీయ జీవితానికి ఇంకా స్వస్తి చెప్పి ఇంకా సైలెంట్‌గా ఫ్యూచర్‌లో ఇంకా ఏ సన్యాసం తీసుకుంటారంటారు కదా రాజకీయంగా, అటువంటి పరిస్థితులు అయితే తలెత్తుతాయి. ఒక్కసారి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి సిద్ధాంతం, ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కూడా నాయకుడు చెప్పిన మాట మీద కట్టుబడి ఉండి కష్టపడడం జరుగుతుంది. అయితే మీ పార్టీ అధినాయకుడి యొక్క తండ్రి అంటే దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారే గతంలో ఆయన గెలవడానికి ఎన్నో పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అది మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది తెలుసుకొని మాట్లాడితే మీకు మంచిది. రాబోయే రోజుల్లో కనీసం ప్రజల్లో కొంత ఆదరణ అయినా మిగులుతుంది.